కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నిశ్చయముగా మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి జీవితాలలోనే దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు కనుక నమ్మి విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరోసారి పాద సన్నిధిలో నాయన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఆకాశముని సింహాసనము, భూమి నీ పాదపీఠము. నిత్యము పరిశుద్ధుడు 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 అనుచు నిత్యము కోటాని కోట్ల దూతలతో స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ గణపరచబడుతున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభువా నా తండ్రి నాయన స్తోత్రాలు, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. నాయన స్తోత్రాలు, వారి హృదయ వాంఛలు మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నువ్వు అంతరంగాన్ని హృదయాన్ని చూసే దేవుడవు గనుక వారి హృదయంలో ఉన్నటువంటి దాన్ని మీరు ఎరిగిన వాడవు గనుక ప్రభా, వారి యొక్క హృదయం ఏ విధంగా ఉందో ఆ స్థితి ఆ పరిస్థితిని ఎరిగిన దేవుడు తండ్రి, వారి జీవితాల్లో మీరు నూతనమైన కార్యాలు జరిగించండి. హృదయ శుద్ధి దయచేయండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తా ఉంది. ఆ రీతిగా నాయన హృదయాలు శుద్ధి చేసుకొని నేను చూసే కనులు నాయన నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మాకందరికీ మీరు దయచేయండి. ప్రభా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవానికి వందనాలు. ఎవరైతే ప్రభా నీతి నిమిత్తం హింసించబడుతున్నారో ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని హింస, ఉపద్రవాల నుండి, కరువు కాటకాల నుండి, అప్పుల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, రుగ్మతల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, పలు విధములైన సమస్యల నుండి, శత్రు బాధల నుండి, కీడుల నుండి, అపజయాల నుండి, నాయన ప్రతి విధమైన ఆటంకాల నుండి, అభ్యంతరాల నుండి, చీకటి శోధనల నుండి, దురాత్మ ప్రభావముల నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల దయచేయమని ప్రభా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొచ్చున్నాను. నీ దాసునిగా, నీ దీన దాసునిగా నేను ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. దేవానికి స్తోత్రాలు. నా కొరకు మా కొరకే కదా నాయన కలువరి సిలువలను ప్రారంభం పెట్టావు. నీ పరిశుద్ధమైన రక్తమును కార్చావు. ఇదిగో పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన దేవుడవు నాయన. బిడ్డల విషయంలో నేను ప్రార్థిస్తుండగా నాయన, ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా అక్కడ వారు నాయన ఏకీభవించిన వారి శరీరాల్లో, వారి ఆత్మలో, వారి హృదయంలో ఒక గొప్ప మార్పు వచ్చిందని నమ్ముచున్నాను తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా, ఈ సాయంకాల సమయంలో మరోసారి నాయన బిడ్డలను మీరు ఆవరించండి, ఆదరించండి, బలపరచండి, కృప చూపించండి. తల వెంట్రుక మొదలుకొని అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, విడుదల ఇచ్చాడు. ఎవరికైతే నాయన ఏ అవసరం ఉందో అవసరతలన్నీ తీర్చండి, కొరతలన్నీ తీర్చండి. గృహాల చుట్టూ కంచె వేడి రక్తాన్ని ప్రోక్షించండి. తల్లిదండ్రుల మధ్య సమాధానం, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, బంధుమిత్రులతో సమాధానం, సహవాసంలో సమాధానం, ఉద్యోగంలో వ్యాపారంలో సమాధానం కలుగజేసి ప్రతి విషయంలో ప్రభావ మీరు దీవెన, ఆశీర్వాదం సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. వారి బిడ్డల చదువుల విషయంలో సహాయం దయచేయండి. ఆర్థికంగా నాయన వారి చేతులను బలపరచండి. ఆత్మీయంగా వారి స్థితిని, గతిని, పరిస్థితులు ఎరిగిన దేవుడు కనుక ప్రార్థనలో, సహవాసంలో, రొట్టె విరుచులో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఎల్లప్పుడూ నాయన అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం ఆయన బిడ్డలు వర్ధిల్లునట్లు సహాయం దయచేసి మీరే మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. కొత్తగా ఛానల్ను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.